వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. రిజల్ట్ వచ్చేలోపు ఫీజు రియంబర్స్ విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెండింగ్లో మొత్తం 3,000 కోట్ల బిల్లులు. కోర్స్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కు ముందుగా కాలేజీ యాజమాన్యాలకు సంకేతాలు ఇచ్చింది. విద్యార్థులకు బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేలోపు చెల్లించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఉన్న బకాయిలు ఎన్ని, ఏ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ముందుగా చెల్లించాలి అన్న కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. గత ఏడాది బకాయిలు రావాల్సి ఉందని, ఆ ఫీజు మొత్తాన్ని చెల్లించిన తర్వాతే సర్టిఫికేట్ ఇస్తామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రతిసారి షరతులు పెడుతున్నాయి. అయితే ఈసారి అలాంటి పరిస్థితి రావద్దని, పరీక్షా ఫలితాలు వచ్చేలోపు బకాయిలు చెల్లించేలా ఆర్థిక శాఖ ఏర్పాటు చేయాలని మంత్రి బట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటివరకు దాదాపు 3,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్టు సమాచారం. ఇందులో ముందుగా ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న వారికి చెల్లించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందే లిస్టులో ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీడర్లు, ఎమ్మెల్యేల డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు కాలేజీలు ఉన్నట్టు ప్రచారం ఉంది. బీఆర్ఎస్ హయాంలో ప్రస్తుతం ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఫీజు బకాయిల చెల్లింపులో ఓ రింగ్ నడిపేవారని విమర్శలు ఉండేవి. ఆయన చెప్పిన ఖాళీలకే ముందుగా చెల్లించేవారని ఆరోపణలు ఉండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి వివక్ష లేకుండా విడతల వారీగా అన్ని కాలేజీలకు బకాయిలు చెల్లించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.